అసెంబ్లీలో గంగుల కమలాకర్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కరీంనగర్ నేతల మాటల తూటాలతో కొద్దిసేపు సభలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఈ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టదు ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూడంగా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష మాకు విద్యను అందించిర్రా, విద్యను అందించిర్రా? వారు చదువుకున్నారు. ఎప్పుడు చదువుకున్నారు? కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కరీంనగర్ చదువుకునే అవకాశాన్ని ఎక్కడికే వచ్చింది ప్రభుత్వ అధ్యక్ష. ప్రైవేటు పాఠశాలలు మాలే, గవర్నమెంట్ పాఠశాలలు చదవలే. మీరు ఎలా ఈ పరిస్థితి నుంచి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడతారు. బీసీ శాఖ మంత్రిగా బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏందో చర్చ చేయదలుచుకుంటే బరాబరు చేస్తారు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు, 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివాయి, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివాయి. నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాలినా చేరు పటాకనా, పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా, దొంగటి పని అనలే. నేనేనా? నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినో గదే మాట్లాడుతున్నా. దొంగడు పెడపలే, నేను కళ్ళు వేరే ఎడవలే. నేను పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. ఈ నేను మాట్లాడలే. కుక్క చేరు పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాక ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్ జిల్లా నుంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? సార్ హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా? పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా? పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా? పోటీ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి.